పరమ పావనమైనటువంటి కథాశ్రవణం. ఈ రోజున ఈ పుణ్యమైనటువంటి వినాయకుని వ్రతకల్పంలో ఎవరైతే ఈ కథను విని అక్షింతలు శిరస్సును దాల్చుతారో నీలాపనిందలు ఉండవు, సకల పాపముల నుండి విముక్తి అవుతారు. పుణ్య దివ్యమైనటువంటి కథాశ్రవణం. కరిచన్మాంబర చంద్రకళాధర, కరిచన్మాంబరుధరుడు అయినాడు ఆయన మహానుభావుడు. అలా విచ్చేసి నీ భర్త వస్తున్నాడమ్మా విజయుడై అని తెలియచేశారు పార్వతీదేవికి. ఆహా, తన భర్త వస్తున్నాడని ఆనందించి చక్కగా అభ్యంజన స్నానం చేసి అలంకరించుకుని తన భర్తకు కనపడాలి అని భావించినటువంటి పార్వతీదేవి తన ఒంటికి నలుగు అలా ఉంటే ఆ నలుగుతో అలా బొమ్మను తయారు చేసింది. ఇప్పుడు మనకు కనపడుతున్న ఈ వినాయకుడు ఎవరు అంటే అమ్మ చేసిన బొమ్మ. ప్రాణప్రతిష్ఠ చేసి వాకిట కావలి ఉంచింది. నేను అలంకారం చేసుకుంటున్నాను, ఎవ్వడూ లోపలికి రానివ్వద్దు అని చెబితే ఆ బాలుడికి ఒక ఆయుధాన్ని కూడా ఇచ్చింది. ఇంతలో పరమేశ్వరుడు లోపలికి వస్తూ ఉంటే ఆ బాలుడు అడ్డగించాడు తన ఇంట్లోనే. ఎవడురా, నీవెవరివి అన్నాడు ఈ బాలకుడు గంభీరంగా. ఆగ్రహించాడు, లోపలికి రానివ్వనన్నాడు. ఆగ్రహం కలిగి ఆ కంఠాన్ని ఫెళ తుంచితే అవతలికి వెళ్ళి పడింది. ఇక్కడ నీ జాగ్రత్తగా తెలుసుకోవాలి. దేనికని ఈ కంఠాన్ని దునుమాడాడు తండ్రి అయినటువంటి ఆయన? ఆ వ్యక్తి ఎలా తయారవ్వబోతున్నాడు? లోపలికి వెళ్ళాడు పార్వతీదేవి. విషయం తెలిసి బాధపడింది. అప్పుడు ఇక్కడ వినాలి. ఎందుకని తల నరకడం జరిగింది అంటే లోకపూజ్యం అవ్వటానికి ఆ ఏనుగు తలను తీసుకొని వచ్చి ఈ మహానుభావునికి తగిలించాడు. అందుకని గజాననుడైనాడు మహానుభావుడు. జయ గణనాయక విఘ్న వినాయక సురముడి గణపతి. అందుకని వాతాపి గణపతిం భజేహం, వాతాపి గణపతిం భజేహం, వారణాస్యం వరప్రదం శ్రీ. మహానుభావుడు ఆనంద సంతోషాలతో అలా పెంచుకుంటూ ఉంటే కొన్నాళ్ళు కుమారస్వామి కూడా పుట్టారు. దేవతలందరూ పరమేశ్వరుడి దగ్గరకు వచ్చి శంకర, ఈ లోకములందరికీ అధ్యక్షుడు కావాలి అని ఎప్పుడైతే ప్రార్థించారో, మరి ఈ సకల దేవతలకు గణములకు అధిపతి ఎవరు? గణములు అంటే సమూహం అని అర్థం. భూలోకంలో 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. జలచరములన్నీ ఒక గణములు, ఖగచరములన్నీ ఆకాశంలో ఎగిరే పక్షులు. అలాగే మానవులు ఒక గణం, రకరకాలు సరీసృపములు ఒక గణం. ఇలా భూలోకంలో 84 లక్షల విభాగాలు ఉంటే మరి గగన మార్గంలో గరుడ, గంధర్వ, కిన్నర, కింపురుష, సిద్ధ, సాధ్యములు ఇలాంటి రకరకాలైనటువంటి గణములు ఉన్నాయి. వీటన్నిటికీ అధ్యక్షుడు కావాలి, నాయకుడు కావాలి. సరే, ఎవరైతే ముందుగా భూమిలోకంలో ఉన్నటువంటి సమస్త తీర్థములలో స్నానం చేసి క్షేత్రములలో ఉన్నటువంటి పరమాత్మను ఎవరైతే సందర్శించి వస్తారో, మొదటగా ఎవరు వస్తారో వారే అధ్యక్షుడు. అందరూ వాహనాల మీద వెళ్ళారు. కుమారస్వామి కూడా నెమల మీద జుమ్మని గరగర గరగర వెళుతూ ఉంటే ఈ పొట్టివాడు మరుగుజ్జు రూపంలో ఉన్నటువంటి లంబోదరుడు తల్లిదండ్రుల దగ్గరికి వచ్చి నమస్కరించాడు. తండ్రి, అమ్మ, నా రూపము మీకు తెలుసును కదా, నేను మరుగుజ్జు వాణ్ణి కదా, లంబోదరుని కదా, పరిగెత్తలేను కదా, మరి నేను ఎలా చేసేది, మీరు ఇలా ఆనతిస్తే అన్నారు. అప్పుడు పరమేశ్వరుడు, నాయనా, ఒక మంత్రోపదేశం చేస్తాను నీకు. ఓం నమో నారాయణాయ. శివుడు చెప్పాడు విష్ణుమూర్తి నామం. విష్ణుమూర్తి శివనామం పలుకుతాడు. అసలు ఇది ఒక రహస్యం. దీని వివరణ చాలా గొప్పగా ఉంటుంది. శ్రద్ధాళువులై ఇవేళ కథ చెబుతున్నాను, వినండి. ఆ ఓం నమో నారాయణ ఆయన తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణం చేశాడు. తల్లిదండ్రులను మించినటువంటి దైవములు ఎవరున్నారు? అందుకనే హైందవ సంస్కృతిలో తల్లికి అత్యంత ప్రాధాన్యత, తండ్రికి అత్యంత ప్రాధాన్యత. ఏ పాదసీమ కాశీ ప్రయాగాది పుణ్యభూముల కన్న విమలతరము, ఏ పాదసీమ నాగేంద్ర శయనుధ్యానము కల్నను పుణ్యతమము. ఈ పుణ్యమైనటువంటి తల్లిదండ్రులకు అలా ప్రదక్షిణ చేస్తూ ఉంటే కైలాసముల దగ్గరకు వస్తే తల్లిదండ్రులకు ప్రదక్షిణం చేస్తూ ఉన్నాడు. ఆశ్చర్యం కలిగింది కుమారస్వామికి. ఏమిది, మరుగుజ్జు అయినటువంటి వ్యక్తి, పరిగెత్తలేనటువంటి వ్యక్తి ఇలా చేయటమా? విషయం తెలుసుకున్నాడు. తల్లిదండ్రులను గౌరవించాడు. ఆనందం
ఈ రోజునే భాద్రపద శుద్ధ చవితి నాడు ఆ మహానుభావుని కిరీటమును ఉంచారు, గణాధ్యక్షుని చేశారు. ఆహా, హే గణనాయక, హే వినాయక, తుండమునేకదంతమును తోరపు బొజ్జయు ఆమహస్తమున్ మెండుగమ్రోయు గజ్జలును మెల్లని చూపుల మందహాసమున్ కొండొక గుజ్జు రూపమున కోరిన విద్యలకెల్ల వజ్జయుండెడి పార్వతీ తనయా ఓజి గణాధిపా నీకు మ్రొక్కేదన్. నమస్కరించి అటుకులు కొబ్బరి పలుకులు, ఆయనకి గరికతో పూజ చేస్తారు, మనం చేశాం. అలాగే కుడుములు పెడతారు, వడపప్పు పెడతారు. ఇవి చాలు ఆయనకి మహానుభావునికి, కొండంత దేవుని కొండంత అక్కర్లేదు. అటుకులు కొబ్బరి పలుకులు చిటి బెల్లము నానుబ్రాలు చెరుకు రసంబున్ నిటలాక్షు అగ్రసుతునకు పటుతరముగ విందు సేతు ప్రార్థింతు మదిన్. స్వామి, ఇవి స్వీకరించి కరుణించు. చక్కగా పెట్టారు భక్తులు లడ్డూలు, అలాగే కుడుములు. తిన్నాడు బ్రహ్మాండంగా, కాదని లేడు పాము, మొహమాటం. తిన్న తర్వాత ఆయాసం కలిగి తల్లిదండ్రులకు నమస్కరించలేక అలా ఉంటే శివుని తల మీద ఉన్నటువంటి చంద్రుడు ఒక్కసారి అలా నవ్వాడు, అవహేళన చేశాడు, ఎగతాళి చేశాడు. నరుని కంటికి నల్లరాయి పెడ బద్దలైపోతుంది. జాగ్రత్త సుమా, కొందరి చూపు చెడ్డ చూపులు ఉంటాయి. ఎప్పుడైతే పొట్ట పగిలింది దొర్లిని కింద పడిపోయినాడు పాపం. పార్వతీదేవికి కోపం వచ్చింది. ఓరీ చంద్ర 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 చంద్ర, నా కుమారుని చూచి అపహాస్యం చేసి నా కుమారుడికి ఆపద కలిగిస్తావా? ఇక నుంచి ఎవరైనా నిన్ను చూశారో నీలాపనిందలతో మహాపాపిష్టులైపోతారు, నిన్ను నీ మోహం చూడకూడదు ఎవరు అని శపించింది. ఇంతలో పరమేశ్వరుడు ఆ పొట్టను తన ఒంటి మీద ఉన్నటువంటి ఆ నాగేంద్ర స్వామి వారిని తీసి కుట్టి అలా ఆపరేషన్ లాగా చేశాడు. అందుకని వినాయకుడి పొట్ట చుట్టూతా ఒక నాగుపాము ఉంటుంది. మహానుభావుడైన దివ్య తేజోమయమైనటువంటి అలా ఉండగా ఇక చందమామను చూడకుండా ఎవరుంటారు? చందమామ చల్లదనం స్వీకరించకుండా ఎవరుంటారు? దేవతలందరూ చాలా బాధ కలిగింది. పార్వతీ అమ్మవారి దగ్గరికి వెళ్ళి అడిగారు, అమ్మ, మేము చూడకుండా ఉండలేకుండా ఉన్నాం, కరుణించు తల్లి అనగానే ఆ అమ్మ కరుణించి, ఇక నుంచి ఈ వినాయక చవితి నాడు మాత్రం ఆ చందమామను చూడకండి, మిగతా చూసినా దోషం లేదని కొంచెం శాప విమోచనను కొంచెం సడలించిందమ్మ. ఈ పుణ్యమైనటువంటి కథను విని, కథ అక్షింతలు, అమ్మ కాసి నువ్వు ఈ అక్షింతలను నువ్వు కూడా శిరస్సున వేసుకో. ఇలా ఎవరైతే అలా శిరస్సును ధరిస్తారో ఈ నీలాపనింద అనేటువంటిది ఉండదు. మీరు కూడా చక్కగా నమస్కారం చేసుకొని తరించండి. ఈ పుణ్య దివ్యమైనటువంటి మహోన్నతమైనటువంటి కథను చక్కగా తెలియజేశారు. ఓం పునః పూజాం కరిష్యే.